హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ PVR హైలైట్స్. ఈరోజు గోల్డెన్ ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. మా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేయండి, పక్కనే బెల్ సెలెక్ట్ చేయండి, అలాగే ఆల్ సెలెక్ట్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుంది. ముందుగా ఎండుచేప ముక్కలను తీసుకొని వాటర్లో నానబెట్టి బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. నేను పాత వీడియోలో చూపించాను ఎలా శుభ్రం చేసుకోవాలో. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ముక్కలకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ముక్కలు ఫ్రై అయ్యేదాకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుచేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఎండుచేప ముక్కలు ఫ్రై అవ్వాలి. ఎండుచేప ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఆ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఆ వీడియో నచ్చితే అలాగే షేర్ చేయండి. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మరో గిన్నె పెట్టి స్టవ్ వెలిగించి కర్రీకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఏగిపోయింది. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మగ్గనివ్వాలి. మా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ సెలెక్ట్ చేసి ఆల్ నాట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు మరియు ఉప్పు వేసుకోవాలి. ఆల్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుంది. మా వీడియో ఫస్ట్ మీరే చూడగలరు. సబ్స్క్రైబ్ చేసుకోవడం పూర్తి ఉచితం మాత్రమే. ఇప్పుడు మూత పెట్టి ఉల్లిపాయలు మగ్గనివ్వాలి. రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత మాడిపోకుండా ఉల్లిపాయలు కలుపుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గనివ్వాలి. మరో రెండు మూడు నిమిషాలు మగ్గనిచ్చి మూత తీసుకొని ఉల్లిపాయలు మగ్గిపోయినాయి చూసారు కదా. ఇప్పుడు మరోసారి కలుపుకోవాలి. కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాను కూడా మగ్గనివ్వాలి. మరో 3 నిమిషాలు టమాటాను మగ్గనిద్దాం. టమాటా మగ్గిన తర్వాత మూత తీసుకొని కలుపుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుచేప ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. ఆ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ సెలెక్ట్ చేయండి, అలాగే ఆల్ సెలెక్ట్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకోవాలి బాగా.
మా వీడియోని లైక్ చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్రెడీ ఇది ఉప్పు చేప కాబట్టి సాల్ట్ని చూసుకొని యాడ్ చేసుకోవాలి. ముక్కలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కర్రీ. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని స్లో ఫ్లేమ్లో కొద్దిసేపు మగ్గనివ్వాలి. అడుగు మాడిపోకుండా చూసుకోవాలి. వాటర్ పోసాం కదా, అంటుకుపోతుంది. మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆయిల్ అనేది పైకి తేలింది కదా, ఇప్పుడు నేను మసాలా యాడ్ చేశాను. ఆ మసాలా ఇంట్లో చేసింది, దీనివల్ల మనకి మంచి కలర్ వస్తుంది. ఈ మసాలా వీడియో నేను ఇప్పటికే లెంత్ అయిపోయింది కదా వీడియో, నెక్స్ట్ వీడియో మసాలా ఎలా చేయాలో అప్లోడ్ చేస్తాను. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి కర్రీలో మంచి కలర్ వస్తుంది, మంచి వాసన కూడా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మసాలా వేయడం వల్ల. నెక్స్ట్ వీడియోలో నేను ఆ మసాలా ఎలా చేయాలో పోస్ట్ చేస్తాను. మన కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్టీ గోల్డెన్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.